ఒక్క నిమిషం నేను క్వశ్చన్ అడుగుతా. యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్టరీ. హాయ్ అండి. సో మరి చావా మూవీని తెలుగులో బ్యాన్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ముస్లిమ్స్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు, జరిగిన కథ వేరు, వీళ్ళు చూపించేది ఒకటే అని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం? బేసిక్గా అది హిస్టరీ ఎలా ఉందో అలా చూపిస్తారు. అండ్ అందులో హిందూయిజంకి కూడా సపోర్టివ్గా ఏం తీయలేదు, జస్ట్ ఉన్నది తీసారు అంతే. సో నేనేం అనుకోవట్లేదు బ్యాన్ చేయాలి. గుడ్ మూవీ, చూడాలందరూ. టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసారు? మూవీ కూడా చూసారు. ఎలా అనిపించింది మూవీ? హిందీలో చూసారు. హిందీలో ఓకే, తెలుగులో ట్రైలర్ చూసారు? అంటే వాయిస్ సెట్ అయిందా మీకు? ఇట్స్ ఎ గుడ్ మూవీ అనిపించింది, అందరు చూడాలి అని అనుకుంటున్నాను. వాయిస్ డబ్బింగ్ గురించి అంత బేస్ లేదు అని అంటున్నారు చాలా మంది, హిందీలో ఉన్నట్టు. బేసిక్గా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్కి బేస్ ఎంత ఉండాలో అంత లేదు అనిపించింది. ఇంకొంచెం బేస్ ఉండి ఒక పవర్ ఉండి ఉన్న డైలాగ్స్ చెప్తే తెలుగు కొంచెం మనకు ఎట్లుంటుంది బరాబర్, మన తెలుగు మాట్లాడినప్పుడు ఆ బేస్ ఎట్లుంటుంది మనకు వస్తుంది, మనం ఆ స్లాంగ్ వస్తుంది. సో తెలుగులో అందరూ చూడాలి అన్నప్పుడు ఆ బేస్ ఆ వాయిస్ ఉంటే పక్క అందరూ పర్వాలు వేసుకొని తిప్పి వాళ్ళు చేపలు వేసుకొని కూర్చొని చూస్తారు అందరూ. ఓకే, టికెట్స్ బుకింగ్ గురించి వస్తే 2 days బ్యాకే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇంకా టికెట్స్ కూడా సగం కూడా బుక్ కాలే ఉన్నారు. ఎంతైనా డబ్ టు మూవీ లాగానే అనిపిస్తుంది మనకి, దాని ఒరిజినాలిటీ మనకు కనిపించదు. పుష్ప కూడా హిందీలో మీరు చూస్తారా? చాలా కూడా అంతే, ఏది ఫస్ట్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తున్నారు దానికి అని చెప్పారు. దాని తర్వాత అది రాకపోవడం వల్ల టికెట్ సేల్ అనేది పడిపోయిందని అనుకోవచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు. బేసిక్గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు ఆయన వాయిస్ ఓవర్ కోసం. సో రాకపోవడం వల్ల కూడా ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది కదా కొంచెం. వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరు కలిపి ఉంటారు కాబట్టి అర్జున్ దాస్ వాయిస్ అయితే ఇంకా కొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. తెలుగులో కలెక్షన్ ఎంత తీసుకొస్తున్నారు? ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అది, ఎందుకంటే వాళ్ళు హిందీలో మూవీ తీసి తెలుగులో డబ్బింగ్ అయ్యింది కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాలంటే కొంచెం ఆ వాయిస్ ఓవర్ అనేది మంచిగా వస్తే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.